అసలు ఏమైంది తెలంగాణ రాష్ట్రంలో? అసలు ఎందుకు ఈ మార్వాడి గో బ్యాక్ అని నినాదం ఎత్తుకుర్రు? అసలు ఏమైంది? ఇది ఒక చిన్న షాపు దగ్గర పార్కింగ్ విషయంలో ముదిరినటువంటి చిన్న తగాదా ఇది ఇంత పెద్ద ఉబెత్తున లేసి ఇక్కడ వరకు తీసుకొచ్చింది. అసలు తెలంగాణలో మార్వాడీలు ఎట్లొచ్చిర్రు? వాళ్ళు డెవలప్‌మెంట్ కావడానికి గల కారణాలేంది? వాళ్ళు ఇప్పటి వరకు చిన్నగా గ్రామాల్లోకి కూడా చొరబడి గ్రామాల్లోకి వెళ్లి అక్కడ షాపులు పెట్టుకొని డెవలప్‌మెంట్ అయితున్నారు. వాళ్ళకి సహకరిస్తుంది ఎవరు? అసలు మార్వాడీలైతే ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు మన కొమట్లు అనేటోళ్ళు కొమట్లని దుకాణాలన్నీ మొత్తం బంద్ అయిపోయినాయి. చిన్న చిన్న షాపులు కావచ్చు, చిన్న చిన్న వాణిజ్య వ్యాపార సంస్థలన్నీ మూసేసుకోవాల్సి వచ్చింది. అసలు కారణం ఏంది? దీని వెనుక అసలు ఏముంది అనేది చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తానికైతే వీళ్ళు స్టార్టింగ్‌లో కొద్దో గొప్ప ఇద్దరో ముగ్గురో కొన్ని షాపులు హైదరాబాద్ వరకే పరిమితమై ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మారుమూల గ్రామాలలో కూడా దుకాణాలు ఏర్పాటు చేసుకొని అక్కడ బిజినెస్‌లు చేస్తున్నారు. దీనిపైన కూడా పెద్ద ఎత్తున మా తెలంగాణలో ఉన్నటువంటి మన సొమ్ముని ఈ ఆదాయాన్ని తీసుకుపోయి రాజస్థాన్, గుజరాత్ వేరే నార్త్ సైడ్ వేరే రాష్ట్రాల్లో డెవలప్‌మెంట్ చేస్తున్నారు. మన తెలంగాణ సంపద మొత్తం కొల్లగొడుతుర్రు. కాబట్టి మార్వాడీలంటోళ్ళు గో బ్యాక్ మార్వాడీలు మన రాష్ట్రం విడిచిపెట్టంటే వెళ్ళిపోవద్దు. కానీ దుకాణాలన్నీ బంద్ చేసుకోవాలని చెప్పేసి దీనిపైన ఒక ఉద్యమమే చేస్తున్నారని మనం చెప్పుకోవాలి. కొన్ని సంఘాలు కూడా ఏర్పడ్డాయి. అయితే ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి ఈ మార్వాడీలు ఇక్కడ ఉన్నటువంటి మార్వాడీలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి దుకాణాలు అంటే దాదాపుగా గోల్డ్ షాప్ కావచ్చు, హార్డ్‌వేర్ షాప్ కావచ్చు, బట్టల షాప్ కావచ్చు, మిఠాయి షాప్ కావచ్చు, అంటే రకరకాల పెద్ద పెద్ద షాపులు, చెప్పుల షాపులు కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద షాపులలో చిన్న చిన్నగా కాదు దాదాపైన లక్షల్లో వెచ్చించి భారీ బడ్జెట్ తోటి వీళ్ళు షాపులు ఏర్పాటు చేస్తారు. అక్కడ నడుస్తదా నడవదా అని చూడరు. వాళ్ళకున్నటువంటి అపారమైనటువంటి తెలివిని ఉపయోగించి వాళ్ళు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. కానీ మన వాళ్ళకేమైంది? మన తెలంగాణలో పుట్టి మన ఏరియాలో మనం ఉండి కూడా మనం చదువుకొని కూడా మనం ఎందుకు ఈ స్థాయికి వెళ్ళలేకపోతున్నాం? దానికి ఒకే ఒక కారణం ఉంది. మన వాళ్ళకేందంటే ఫస్ట్ చదువుకుంటారు. చదువుకున్న తర్వాత ఇంటర్మీడియేట్ అని, డిగ్రీ అని, ఆ తర్వాత మనం చదువు అయిపోయిన తర్వాత మన దుకాణాలొద్దు వేరే కంపెనీలో జాబ్ కోసం వెతుకుతారు. ఒకే ఒక సిటీలో 50-100 కంపెనీలు ఏర్పడ్డాయి. ఆ 50-100 కంపెనీలు మన తెలంగాణలో అంటే తెలంగాణలో కావు. వేరే రాష్ట్రానికి చెందిన వాళ్ళవి, వేరే దేశానికి సంబంధించిన వాళ్ళవి. అందులో మనం చేస్తున్నటువంటి పనులేంది? కూలీ పనులు. కొంచెం చదువుకుంటే సూపర్వైజర్ పనులు. మరి మనం అక్కడికెళ్ళి పనిచేసేదానికంటే కూడా మన రాష్ట్రంలో మన జిల్లాల కేంద్రాలలో కూడా మనం ఒక షాప్ ఏర్పాటు చేసుకోవచ్చు కదా! అంటే మనకు వెనకాల సపోర్టింగ్ లేదు. మన తల్లిదండ్రులే కావచ్చు, మనకు వెనుక ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, దుకాణాలు పెట్టుకొని వ్యాపారాలు ఏర్పాటు చేస్తే నువ్వు లాస్ అయితావు బిడ్డ, మనకొద్దు, మనకున్న కాడికే చాలు, నువ్వు చదువుకున్నావు, నువ్వు ఏదైనా ఉద్యోగం చేసుకొని మనకి వెనకాల నుంచి ప్రోత్సాహం అనేది లేకపోయింది. కానీ మార్వాడీలో అట్లా కాదు. ఒక నలుగురు వస్తే ఆ నలుగురు బిజినెస్ ఏర్పాటు చేస్తే వాళ్ళ ఊర్లోకెళ్ళి చెప్పి ఇక్కడ ఇక్కడ బిజినెస్ బాగుంది, మన వాళ్ళ పిల్లల్ని అక్కడ మార్వాడీస్‌లో ఉన్న వాళ్ళ పిల్లలు చాలా తక్కువ చదువుకుంటారు. చదువు తక్కువ, ఆదాయం ఎక్కువ. రాష్ట్రాలు డెవలప్‌మెంట్ కావాలంటే, దేశం కావచ్చు, రాష్ట్రాలు డెవలప్‌మెంట్ కావాలంటే బిజినెస్ చేయాలి. చాలా మంది ఇప్పటికున్నటువంటి వ్యాపారస్తులు వాళ్ళు చదువుకున్నది తక్కువ గానీ వ్యాపార రంగంలో బిజినెస్ చేస్తూ రాణించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉద్యోగం చేస్తే దానికి 50,000, 60,000, ₹1,00,000 ఒక సాలరీ అనేది, ఒక బేసిక్ అనేది, ఒక లాక్ అనేది ఉంటది. కానీ ఉద్యోగంలో అట్లా కాదు. ఉద్యోగంలో డెవలప్‌మెంట్ అయితే 5-10,000 నుంచి మొదలుకుంటే లక్షల కోట్ల రూపాయలతోటి వాళ్ళు వ్యాపారాలు చేస్తూ స్థాపించి మన రాష్ట్రమే కాదు దేశాల్లో, ప్రపంచ దేశాలలో కూడా విస్తరించిన చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ముఖేష్ అంబానీ చూసుకోవచ్చు, లేకుంటే టాటా కావచ్చు, ఇలాంటి వాళ్ళు బిజినెస్‌లు చేసే కదా ఈరోజు స్థాయికొచ్చి రావడానికి కారణం. కానీ మనం ఒక్కసారి ఆలోచించాలి. ఈ రోజు మనం తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ అంటున్నాం కదా! దాని గో బ్యాక్ అన్నదానికంటే కూడా మనం కూడా ఒకసారి మన రాష్ట్రంలో వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ డెవలప్‌మెంట్ షాపులు పెట్టుకుంటూ మనకెందుకు సోయలేదు, మనకెందుకు అయితలేదు, మనం కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక విషయం ఆలోచించండి. మన ఇంటికాడ ఒక చిన్న దుకాణం పక్క పంటోడు పెట్టిండంటేనే వాడు దుకాణం పెట్టిండ్రా మనం కూడా పెట్టాలంటాం. మన వాళ్ళ దాంట్లో మనకు పోటీ పడతాం. మరి వీళ్ళతోటి మనం ఎందుకు పోటీ పడలేకపోతున్నాం? ఒక్కసారి ఆలోచించండి. మన దగ్గర మన ఊళ్ళలో ఒక చిన్న దుకాణం పెట్టిరనుకో, ఆ దుకాణం పెడితే ఆ పక్కనే మార్వాడి దుకాణం ఉంటది ఇంకోటి. మనోళ్ళు ఏమంటారు తెలుసా? అరే వాని దగ్గరికి పోకురా, వానికి బాగా ఎక్కువైపోయిందిరా, వాని దగ్గర కొనొద్దు, మార్వాడి దగ్గరికి పోయి కొనుక్కోపోర్రా, ఆ పక్క దుకాణంలో కొనుక్కోపోండి. ఇంకో విషయం ఏందంటే, అరే మనోడు లోకల్ వస్తువులు అమ్ముతున్నారా, ఆ మార్వాడి షాప్ కాడికి పోతే అన్ని దొరుకుతాయి, మనోడి షాప్ బుడ్డగుంది, ఆ పక్క షాపుల కాడికి పోతే మొత్తం ఉంటాయి, చాలా దొరుకుతాయి అంటారు. అంటే వీళ్ళను ప్రోత్సహిస్తుంది ఎవరు? ఎంకరేజ్ చేస్తుంది మన వాళ్ళమే కదా! మన దాంట్లో మన వాళ్ళు డెవలప్‌మెంట్ అయితుంటే ఫస్ట్ మనం ఓర్వం. ఈ ఓర్వలేనితనం ఫస్ట్ మన దగ్గరనే ఉంది. మనం చదువుకుంటాం. చదువుకొని
ఉద్యోగం అని చేసుకొని ఇంటికాడికి వచ్చి ఉద్యోగం అయిన తర్వాత మనం చేస్తున్న పని ఏంది? పొలిటీషియన్స్. మనం రాజకీయాలలో మనం ముందుకు పోవాలి. ఈ మార్వాడీలను చూస్తే ఎవరైనా రాజకీయంలో పోయినట్టు మనకు కనబడుతుందా? ఒక పార్టీ జెండా మోసినట్టు మనకు కనబడుతుందా? కానీ మన వాళ్ళు ఏంది, మనం పలానా కాంగ్రెస్, పలానా టీఆర్ఎస్, పలానా బీజేపీ అని చెప్పేసి ఆ జెండాలు ఎత్తుకొని ఇంటికాడ మనం పొద్దున అన్నం తినమంటే కథం జెండాలు భుజాన వేసుకొని ఎమ్మెల్యే ఎవరు వస్తున్నారు, ఒక మంత్రి ఎవరు వస్తున్నారు, ఒక సీఎం ఎవరు వస్తున్నారు, పలానా కార్యకర్తగా మనము వాళ్ళ వెనకాల పోతాం, వాళ్ళ అడుగులు అడిగేసి పోతాం. కానీ మనము చేస్తున్నటువంటి పని ఏంది మనకు? ఈ రోజు మనం వెనుకబడిపోవడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దానికి కారణం ఎవరు? మార్వాడీలు కాదు కదా, మనమే కదా. ఒక మనిషిని చూసి ఒక మనిషి నేర్చుకోవాలి. నిజంగా వీళ్ళతోటి మనము వీళ్ళ వ్యాపారాలు చూసుకోవచ్చు, వీళ్ళ బిజినెస్లు చూసుకోవచ్చు. వీళ్ళు పొద్దుగల్లా 5 గంటలకు పొద్దున లేచి స్నానాలు చేసుకొని పూజ చేసుకొని వచ్చి షాప్ ఓపెన్ చేస్తారు. స్నానం చేసినాకనే షాప్ ఓపెన్ చేస్తారు. షాప్ ఓపెన్ చేస్తే పూజ చేస్తారు. ఆ దేవునికి నమస్కరించుకొని, దేవుడా మాకు ఈ షాప్ బాగా నడవాలి, మాకు దినదిన అభివృద్ధి చెందాలి, మేము డెవలప్మెంట్ కావాలని చెప్పి దండం పెట్టుకొని వీళ్ళు దుకాణం ఓపెన్ చేసుకొని ఆ గల్లపేట దగ్గర కూర్చుంటారు. గల్లపేట దగ్గర కూర్చుంటే మార్నింగ్ 6 or 7 o'clock షాపులు ఓపెన్ చేస్తే రాత్రి 10 గంటల వరకు కంటిన్యూగా ఉంటాడు. వీళ్ళ షాపులు అంటూ బంద్ అయిన రోజు ఒక రోజు చూసినాం మనం. ఏ రోజున మధ్యాహ్నము సాయంత్రము అట్లా ఇష్టరీతిగా బంద్ చేస్తారా? బంద్ చేయరు. మనం ఒక దుకాణం పెట్టినామనుకో, మన చిన్నాయన పెళ్లి ఉంది, పెద్దనాయన పెళ్లి ఉంది, మన ఇంటికి అత్తమ్మ వాళ్ళ పెళ్లి ఉంది, మన దోస్తు గారి పెళ్లి ఉంది, మన చుట్టపోని పెళ్లి ఉంది, మా ఫ్రెండ్ ఉంది, మా ఫ్రెండ్ పెళ్లి ఉంది అని మనము ఎప్పుడు బంద్ చేస్తామో ఎప్పుడు చేస్తామో మనకు తెలియదు. మనం కొన్ని పద్ధతులు మార్చుకోవాలి. ఇప్పుడు అంతేందుకు, ఒక మార్కెట్కే పోతాము, కూరగాయల మార్కెట్కి పోతాం. కూరగాయల మార్కెట్కి పోయినప్పుడు మార్కెట్లో చాలా మంది వ్యాపారస్తులు కూరగాయలు అమ్ముతూ ఉంటారు. కానీ మన దగ్గరికి వెళ్ళి మనం బేరం ఆడుతాం. ఎంత ఇస్తామమ్మా? 20 రూపాయలు, 15 రూపాయలు. ఇక్కడ అడుగుతాం, అక్కడ అడుగుతాం, ఆ చివరికి అడుగుతా, ఆ చివరిలో 15 రూపాయలు, ఇక్కడ 30 రూపాయలు, ఆ చివరిలో 15 రూపాయలు. అక్కడ ఉన్న వాళ్ళంతా తెలంగాణ వ్యాపారస్తులు, రైతులు. మరి మన దాంట్లో మనం ఎందుకు బేరం ఆడుతున్నాం? ఇక్కడ 30 రూపాయలు చెప్పిన వ్యక్తి అక్కడ 15 రూపాయలకు ఎందుకు ఇస్తున్నాడు? అంటే తెలంగాణలో వ్యాపారాలు పెట్టుకొని మనం బిజినెస్ కానీ ప్రతి ఒక్క దాంట్లో లాస్ కావడానికి కారణం మనం శత్రువులమే. మనకు ఎవరో వచ్చి మనం ఖరాబ్ చేయట్లేదు. మనం కూడా ఈ రేటు గింతే ఉంటుందని అనుకుంటే అది నడిచిపోతుంది. కానీ మనం అది కాదు, మనకు నచ్చిందే మనం చేస్తాం. ఎవరి మాట మనం వినం. మనం డెవలప్మెంట్ మనకు అవసరం లేదు. ఈరోజు పని చేసినామంటే పొద్దుమిక వరకల్లా మన పని అయిపోవాలి. లాభం అని చూడ మన పని అయిపోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి. కానీ మార్వాడీస్ వాళ్ళు తెచ్చేటువంటి నాసి రకమైన వస్తువులే కావచ్చు, కొన్ని వస్తువులు అవి తీసుకొచ్చి దుకాణంలో పెట్టినాక ఈ రోజు వాళ్ళకి వర్కౌట్ కాకపోతే వాళ్ళకు ఒక సంఘం ఉంటుంది. ఆ సంఘంలో వాట్సాప్ గ్రూపులు ఉంటాయి. పొద్దున దుకాణంకి వచ్చినప్పుడు వాళ్ళకు మెటీరియల్ తీసుకోగానే రేటు పెరిగినట్టు వాళ్ళకి షీట్లో కనబడంగానే ఎంబడే వాట్సాప్ గ్రూప్లో పెట్టుకొని ఈ రోజు ఒక వైర్ ఉంది, ఒక పలానా కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రిషియన్ వైరు, ఇది మనకు 18 రూపాయలు పడుతుంది, నిన్న మన 15 రూపాయలకు అమ్మినాం, ఈ 18 రూపాయలకు అమ్మండి ఒక గ్రూప్లో మెసేజ్ పెడితే ఆ షాపులో ఇక్కడ ఉన్నటువంటి మేడ్చల్ కావచ్చు, ఇక్కడ కొన్ని ఉన్నటువంటి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి దుకాణాలు మొత్తం మెసేజ్ దానికి అనుకూలంగా ఆ 18 రూపాయలకు ₹1 తక్కువ ఇవ్వరు. వాళ్ళు ఒకటే చెప్తారు, మా దగ్గర బేరం ఆడొద్దు, సేమ్ ఇదే రేట్. వాళ్ళకు ఉన్నటువంటి ఆ నాలెడ్జ్ బిజినెస్ మనం ఎందుకు చూస్ చేసుకోలేకపోతున్నాం? మన వాళ్ళే చూడండి, ఇలా ఇప్పుడు కూలి పని కాడ కూడా ఒక వ్యక్తి కూలి పని పోతే ఒక ₹800 కూలి అనుకోండి, ఇంకో వ్యక్తి అన్నా నేను వస్తానన్నా నాకు ₹700, ₹600. అక్కడ పని మంచిగుందా చెడ్డగుందా అంటే మొత్తం మీద ఏంటంటే పొద్దున పోయి మధ్యాహ్నం కల్లా రావాలి. పొద్దున పోయి మధ్యాహ్నం కల్లా వచ్చే కూలికి ₹500 అంటే మనలు పోతాం. అదే పొద్దుంతా చేస్తే ₹1000 అంటే ఎందుకు రాబోయి పోయి ₹200 పోయి 4 గంటలు చేసుకొని రావచ్చు, తర్వాత వేరే పని చేసుకోవచ్చు, నిమ్మలంగా ఇంటికాడికి పోవచ్చు, సినిమా చూడొచ్చు, ఎంజాయ్ చేసుకోవచ్చు అని ఆలోచిస్తారు. కానీ బిజినెస్ లో టెక్నిక్స్ అన్నది వీళ్ళు ఒకటే సిద్ధాంతం ఉంటుంది. వీళ్ళ సిద్ధాంతం ఏంటంటే మనం బతకడానికి వచ్చిన మనం బిజినెస్ చేస్తున్నాం కాబట్టి ఆ మైండ్ అనేది బిజినెస్ మైండ్ గానే ఆలోచిస్తారు. వీళ్ళ వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సరే ఇంకొక మాట, వీళ్ళకి ఈ మధ్యన రుబాబు ఎక్కువైంది, ఎవరి మాటలు వినట్లేదు, మార్వాడీలు మన మాట వినట్లేదు, ఎక్కువ రేట్లు అమ్ముతున్నారు అంటే వాస్తవానికి కొన్ని స్థావులలో జరుగుతుంది. వాళ్ళు ఎందుకంటే కస్టమర్కి విలువ ఇవ్వట్లేదు. అంటే వాళ్ళ బిజినెస్ వాళ్ళు కూర్చుంటారు, వాళ్ళు ఏమన్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకోపోతారు. మనం ఇది ఐటమ్ అడిగినప్పుడు పలానా రేటు గింత అంటే ఆ రేటుకి అమ్ముతారు. ఎందుకంటే బిజినెస్ అన్నప్పుడు అట్లా ఉండాలి, తప్పు లేదు. కానీ వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ లో కాబట్టి, వాళ్ళు చెప్పే విధానంలో కాబట్టి తప్పు. ఆ తప్పులో ఆ టైంలో మనం ప్రశ్నించవచ్చు, నువ్వు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదనొచ్చు, దానిపైన మనం మాట్లాడుకోవచ్చు. భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు రాజ్యాంగం ఒకటే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు దేనిపైన బిజినెస్ చేసుకోవచ్చు, ఎక్కడ వాళ్ళు ఎక్కడైనా బతుకోవచ్చు. కానీ మన ఊళ్ళోనే మనం ఎక్కువ మాట్లాడతాం. మన ఊరు దాటి మనం ఒక మండల్ కానీ జిల్లా స్థాయిలో పోయినప్పుడు మనం డౌన్ అయిపోతాం. మనది ఊరు కాదురా ఏమంటారు అని చెప్పేసి. కానీ
వీళ్ళు ఏదో రాష్ట్రంలోకి వచ్చి మన రాష్ట్రంలో కూడా ఇంత ధైర్యంగా బతుకుతున్నారంటే వీళ్ళ బిజినెస్ నమ్ముకున్నారు, వాళ్ళ తెలివిని నమ్ముకున్నారు. వీళ్ళ వెనకాల ఉన్నటువంటి వాళ్ళ బంధువులను, వీళ్ళటువంటి ఉన్న సంఘాలను వాళ్ళు నమ్ముకున్నారు. మన సంఘాలు మనకు సపోర్ట్ చేస్తాయా? మన చుట్టాలు మనకు సపోర్ట్ చేస్తారా? మనకు చేయరు. మనది ఏంటంటే వాడు డెవలప్మెంట్ అయితే అమ్మా వీడికి డెవలప్మెంట్ అయిపోయిందని రేపు పొద్దున ఫ్యూచర్లో మనం లెక్క అయ్యారా, మనకు పెద్ద ప్రాబ్లం అయితే వానికంటే నేను గొప్పగా ఉండాలి కాబట్టి వాళ్ళతో మనకు అవసరం లేదు. కానీ వీళ్ళ దాంట్లో వీళ్ళు అట్లా కాదు, తీసుకొచ్చుకుంటారు. ఆ సంఘాలను డెవలప్మెంట్ చేసుకుంటారు. అక్కడ ఉన్నటువంటి దుకాణాలు పెట్టుకుంటారు. వాళ్ళు మొత్తం ఒకరికొకరు సహకరించుకొని ముందుకు పోతారు. దానివల్ల డెవలప్మెంట్ అని కంపల్సరీ ఉంటుంది. కానీ జెండాలు మోస్తూ పార్టీలకు జేజేలు కొడుతూ టైం వేస్ట్ చేసుకొని, డబ్బులు వేస్ట్ చేసుకొని ఈ చిల్లర రాజకీయాలు వీళ్ళు చేయరు కాబట్టి ఈరోజు ఈ వాణిజ్య వ్యాపారాలలో కావచ్చు, బిజినెస్ రంగాల్లో కావచ్చు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. ఒకవేళ నిజంగానే మనం వీళ్ళను గో బ్యాక్ అనేదానికంటే కూడా వీళ్ళ దుకాణం నడవద్దు అని చెప్పేసి ఒక సంఘం ఏర్పాటు చేసి మనం కూడా పెద్ద పెద్ద షాపులు పెడదాం. మనకు కూడా ఉంది కదా. ఇప్పుడు మనం కట్టినటువంటి భవనాలలోనే, మనం కట్టినటువంటి షాపులనే కదా దుకాణాలు పెట్టుకోరు. అవి మనమే తీసేసుకుందాం వద్దని చెప్పేసి మనం పెట్టుకుందాం. మనతోడు కాదా? ఈ రోజు భూములు అమ్ముకొని వేల కోట్ల రూపాయలు వస్తే కార్లు కొనుక్కొని, బంగ్లాలు కొనుక్కొని ఎంజాయ్ చేస్తూ పార్టీలకు అమ్ముడు పోయి పార్టీల అడుగుజాడలు నడుస్తూ మనం రాజకీయంగానే ముందుకు పోతున్నాం తప్ప మన బిజినెస్ పరంగా మనం ముందుకు పోవట్లేదు. ఇప్పటికి కూడా మన దగ్గర ఉన్న డబ్బుని వాడుకొని ఇక్కడ దుకాణాలు పెట్టుకొని మనం కూడా పెడదాం. హార్డ్వేర్ షాపులు, బంగారం దుకాణాలు, మిఠాయిలు, హార్డ్వేర్ షాపులు, వీళ్ళు పెట్టినటువంటి రకరకాల షాపులు మనం పెడదాం. అప్పుడు మనం చెప్తాం వీళ్ళు ఎక్కువైపోయింది వీళ్ళకి కాబట్టి మన తెలంగాణ ప్రజలు మన దగ్గర కొనుక్కోమని మనం చెప్తాం. దానివల్ల మనం కూడా డెవలప్మెంట్ అవుతాం కదా. మనము ఇప్పుడు ఒక మారుమూల గ్రామంలో ఒక హార్డ్వేర్ దుకాణం ఉంటుంది. ఒక మనిషి ఇల్లు కడుతున్నాడు. ఇల్లు కట్టినప్పుడు అక్కడ నుంచి ఆ వస్తువు ఒక చిన్న సామాన్ తెచ్చుకోవాలంటే 10 నుంచి 15 కిలోమీటర్ దూరం పోవాలి మన వాళ్ళు. కానీ ఇక్కడ వాళ్ళు మనకు అదే దుకాణం పెట్టి మనకు సరుకులు అమ్ముతున్నారు కదా. వాళ్ళు ఆ సామాన్ మనకు అమ్ముతున్నారు కదా. దానివల్ల మనకు ఉపయోగమే కదా మనకు కూడా. ఇప్పుడు నీ గ్రామంలో వీళ్ళు పెట్టినప్పుడు నీ గ్రామంలో నువ్వే పెట్టుకొని బాబు మా గ్రామంలో మీరు వద్దు, మేము నడిపించుకున్నామని చెప్పండి. వాళ్ళైతే ఏదైతే పెట్టి ఏ షాపులు అయితే ఓపెన్ చేసుకుని ఏదైతే సెటర్లలో వాళ్ళు ఉన్నారో ఆ సెటర్లు వాళ్ళకి ఇవ్వకుండా కూడా మనం చేయొచ్చు. ఊర్లో మనం అందరం అనుకుంటే తీర్మానం చేసుకోవచ్చు. మార్వాడీస్ మనల్ని ఖరాబ్ చేస్తున్నారు, మార్వాడీ మన బిజినెస్ దెబ్బతీస్తున్నప్పుడు ఈ మార్వాడీస్లో ఊళ్ళలోకి రాకుండా, విలేజ్లకు రాకుండా వాళ్ళు కట్టుబాటు ఏర్పాటు చేసుకొని ఆ విలేజ్ నుంచే మార్వాడీలు మా దగ్గర మీ దందా మాకు అవసరం లేదు, మా దందా మేము చేసుకుంటాం, మా బతుకు మేము బతుకుతామని చెప్పేసి అంటే వాళ్ళు వెళ్ళిపోతారు. దానికి అంత పెద్ద అభ్యంతరం ఏం లేదు. కానీ దీనిపైన ఏదో కొంపలు మునిగినట్ట మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కల్లోలం సృష్టించి వీళ్ళేదో దోసుకొని తిన్నట్టుగా మనకు ఫస్ట్ మనతోటి మనకు అయితలేదు. మనం చేయలేకపోతున్నాం. మనం చేయలేకపోయిన పనిని వీళ్ళు చేస్తున్నారు. మనం చేసే పని ఏంది? చిన్న దుకాణం పెట్టుకొని, చిన్న సెటర్ పెట్టుకొని 4 కుర్కురే ప్యాకెట్లు, 4 బింగో ప్యాకెట్లు వేసుకొని, 4 డబ్బాలు పెట్టుకొని, చాక్లెట్ డబ్బాలు పెట్టుకొని మనం ఉంటే వీళ్ళు పెద్ద ఎత్తున పెడుతున్నారు. అట్లా అయితే గిరాకీ అవుతుందా? ఇప్పుడు చిన్న పల్లెటూళ్ళకి ఏవో చూద్దాంబా, మన అక్కడ ఎలాంటి చిన్న చిన్న షాపులు ఉన్నాయో వీళ్ళ దుకాణాలు చాలా పెద్దగా ఉంటాయి. కాబట్టి బిజినెస్ అనేది ఎవరి ఒక్కరి సొత్తు కాదు. బిజినెస్ అనేది అందరు చేసుకోవచ్చు. అది చేయాలంటే కొంచెం మనం నాలెడ్జ్ ఉపయోగించుకోవాలి, తెలివి ఉపయోగించుకోవాలి. అది అందరితో అవుతుంది. కానీ మనకెందుకులే, ఎందుకని దుకాణాలు ఓపెన్ చేస్తే పొద్దు నుంచి పొద్దుమిక దాకా ఉండాలి, మనకు బయటకు ఎక్కడ ఓడడానికి రాదు, ఎందుకు మనకెందుకు, మనకి ఇది ఉన్నగాడికే చాలని మనం ఆగుతున్నాం కాబట్టి ఈ విధంగా వీళ్ళు వ్యాపించిపోతున్నారు.